ఫ్రెండ్స్ కంటే ఎక్కువ క్లోజ్ ఉంటారు, ఏదున్నా నీతోనే షేర్ చేయాలి. కాబట్టి ఎప్పుడన్నా ఏ అమ్మాయి గురించి అన్నా ఏదైనా సబ్జెక్ట్ కానీ లేదంటే ఎవరితోనన్నా ఏదైనా గొడవలు ఉన్నాయని కానీ ఫ్రెండ్స్తో ఏదైనా అయిందని కానీ ఏమన్నా మీకు చెప్పడం జరిగిందా? వాడు ఏం చెప్పలేదు ఇంట్లో, వాడు అసలు నార్మల్గానే ఉన్నాడు, బాధగా ఏం ఉండలేదు ఇంట్లో. ఏం తెలియదు, మీకేమైనా తెలిసిందని నేను అడిగిన. వాడు కూడా ఏం తెలియలేదు అక్కయ్య, వేరే ఫ్రెండ్స్కి వేస్తానే చెప్పిండు. అప్పుడు కూడా కట్ చేసిండు. మళ్ళీ నైట్ మార్నింగ్ 3కో 4కో మీకు ఏమనిపించింది వాళ్ళు చెప్పేదాన్ని బట్టి? అంటే వీళ్ళు ఏమన్నా దాంట్లో నిందితులుగా ఉన్నారనుకోవచ్చా, లేదంటే అమ్మాయి వాళ్ళ తరపు నుంచి ఉన్నవారు? ఆ అమ్మాయి ఎంక్వైరీకి పంపించింది కావచ్చేమో అని డౌట్ అంది. దొరికిన తర్వాత ఎవరైనా వీళ్ళు ఎంక్వైరీ చేసి తనకు కాల్ చేసి ఒకసారి రా మాట్లాడదామని పిలిపించి ఈ విధంగా చేసిరేమో అనుకోవచ్చు కదా? అట్లా కూడా అనుకోవచ్చు, కానీ వాళ్ళు అంత లోపలికి పిలిపించారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళ ఫ్యామిలీ నంబర్స్ తెస్తే ఈ నిజాలు అనేది బయటకు వస్తాయి, అంతేనా కదా? ఫోన్ డాటా తెలిస్తే తమ్ముడు లేడు, తమ్ముడిని చంపేసిర్రు అన్నప్పుడు నీ మైండ్లో ఏం మెసిలింది ఒక్కసారి? అన్నీ ఏదో హత్య చేసి చంపేసిర్రు అని నేను బాగా డౌట్ కున్నా అంతే. ఒకసారి వాళ్ళ అక్కగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొన్ని విషయాలు. మేము బయలుదేరుతాను అక్కడ అడగండి, అక్కడ ఉన్నందరం పోతేనే వాళ్ళ గురించి వచ్చిన మమ్మల్ని నా కొడుకు అక్కడ తట్టుకోలేదు. నా కొడుకు అంటే నాకు ప్రాణం. కొంచెం జస్ట్ మిస్ పోయే వాళ్ళం బాయ్ దగ్గరికి ఆపిర్రు. ఓకే కాతల్లి మీ అన్నయ్య తమ్ముడు. తమ్ముడా? ఓకే మీరే పెద్దవాళ్ళు. సారీ ఓకే. తమ్ముడుకే పెళ్లి చేయాలని సంబరపడ్డాడు. వాడు పెద్ద బుద్ధి వాంది, వాడి చిల్లర బుద్ధి కాదు, వాడు లంగ కాదు, వాడు దొంగ కాదు. వాడు ఎంత మంచిగా ఊరంతా అడగండి, మరి వాళ్ళ ఫ్రెండ్స్ని అడగండి, వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్ ఇస్తాం అడగండి, వాళ్ళందరినీ అడిగి తెలుసుకోండి. వాడు సంటోడు, వాడు అంత మంచోడు. వాడు అక్క పెళ్ళి చేద్దామమ్మా, అక్క పెళ్ళి చేద్దామమ్మా, అమ్మ అక్క పెళ్ళి వేసి నాకు డిగ్రీ అయిపోయింది, నేను జాబ్ చేస్తామ్మా, అక్కడ పోయి హైదరాబాద్ పోదు అమ్మ, నేను తోలుకొని పోతా అమ్మని ఒక ఐదు ఎందుకుంటావు అమ్మ. అమ్మ అంటే మనకి పంచ ప్రాణాలు, నాకు అన్నీ చెబుతాడు. అప్పుడప్పుడు అంటాడు ఒక మాట, అది నిజమో నాకు కాదు. ఇద్దరు అక్క చెల్లెలు ఉంటారట, బాగా రిచ్కిటాట వాళ్ళిద్దరు. ఆ అమ్మాయి అలా దైలు మస్తు ఉంటారమ్మ అంటాడు, కానీ మనకు ఆల్లో గీళ్ళ మాకు తెలియదు కదా. వాళ్ళిద్దరు ఆడపిల్ల బాగా రిచ్కిటే అమ్మ అంటాడు. ఇక అది నిజమో నాకు తెలియదు. ఇద్దరు కొడుకు ఊరికే ఏడిపోయడానికి ఇట్లా అంటున్నారా, మజాక్ ఆడుతున్నా అనుకున్నారా, మీరు నిజమే అనుకున్నారా? కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు అమ్మ, ఇద్దరు అక్క చెల్లెలు అమ్మ, వాళ్ళు మస్తు కొట్టిస్తారు అమ్మ అంటారు. అయితే ఏంటో చేసుకోరాదురా అంటే వాళ్ళు మళ్ళీ చేసుకుంటారా అమ్మ. నన్ను అమ్మాయిలు చూసి అమ్మ అందరు ఇష్టపడతారు కదా అమ్మ, కానీ అమ్మాయిలు వాళ్ళు ఇష్టం అనిపించదు అమ్మ నాకు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటో తెలియదు కదా అమ్మ అని వాడిని నవ్వుకుంటా నాకు అన్నీ చెప్తాడు కొడుకు. ఇట్లా మామూలుగా మాట్లాడుకుంటూ కూర్చున్నాము మేము, తల్లి కొడుకు లెక్క ఉంటాము, ఫ్రెండ్స్ లాగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళ నాన్న లేడు కదా, వానికి ఏదైనా నేను చేయాలి కదా. మనకి బాబాయిలు లేరు, మనకి మామయ్యలు లేరు. ఈ మామయ్య ఎక్కడ కనబంటాడు అంటే వాళ్ళ నాన్న వాళ్ళ అక్క చెల్లి ఉంటారు కదా, వాళ్ళు లేరు కదా. అయితే మేము అన్నీ నేను షేర్ చేస్తాను అన్నీ. ఏదైనా వాడు నన్ను అడగంది ఏది చేయడు, నాకు చెప్పంది కూడా ఏది చేయడు. వాడు ఇంటికి వెళ్ళి కూడా చెప్పొద్దు అని మొన్న పోయిన రోజే వాడు గులాబ్ జామ్ చేయమ్మా, నేను చేసుకున్నా. గులాబ్ చూపెట్టే గులాబ్ జామ్ చేయమ్మా అంటే నేను చేసుకుంటున్నా. వానికి ఎవరు ఫోన్ చేసినాడు, ఆ లాస్ట్ ఫోన్ చేసింది వాడే, ఇంటికి వచ్చి తీసుకొచ్చి చూపెట్టే లాస్ట్ ఫోన్ అంటే ఫోన్ వచ్చిన తర్వాతనే వెళ్ళిపోయింది కదా. ఫోన్ చేసింది ఎవరు? ఇగో వాడే, నేను చచ్చిపోయిన అంగి వాడు ఆ షర్ట్ ఎప్పుడు వేసుకోడు, ఆ షర్ట్ ఎప్పుడు వేసుకోడు. వాడు మర్చిపోయి ఫోన్ ఆగమాగంలో ఆ షర్ట్ వేసుకొని వెళ్ళిపోయి టెన్షన్లో. కానీ వాడు అన్ని బట్ట చూడిపోండి నన్ను వాడు వేసుకోడు అసలే. ఎంత మర్చిపోయి ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ టెన్షన్లో మర్చిపోయి అంత ఆ షర్ట్. నేను గులాబ్ జామ్ కూడా చేసి పెట్టమన్నాడు. గులాబ్ చేయండి. స్నానం చేస్తా అని డోర్ పెట్టుకొని స్నానం చేస్తుండు, ఆ లోపలనే కాల్ వచ్చింది. కాల్ మాట్లాడుకుంటేనే బైక్ కేసు కూడా మర్చిపోయేలేడు. మళ్ళీ మా చెల్లి ఉంటుంది, తను వెళ్ళి ఇట్లకి రాలేదు. వాడు బైక్ పైన అక్కడే ఉండి ఇట్లా నార్మల్గా బైక్ తీసిండు, స్టార్ట్ చేయడానికి కావాలి కదా. చెల్లి వెళ్ళి కై కీస్ ఇచ్చింది, వాడు వెళ్ళిపోయింది. కాల్ మాట్లాడుకుంటేనే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోయాడు. అంటే మీరు ఇప్పుడు మీతో, అంటే మీరు అక్క కాబట్టి మీతోనే ఏ విధంగా ఉండేటోడు, అసలు మీరేమనుకుంటున్నారు? ఓపెన్గా మాట్లాడండి. ఎందుకంటే ఇది ఈరోజు దాచిపెట్టినా రేపు దాచిపెట్టినా ఏదో విషయంలో ఈరోజు మీ తమ్ముడే మీకు లేకుండా పోయాడు. నిన్ను పెళ్ళి చేస్తా, నీ పెళ్ళి చేస్తాన్న మీ తమ్ముడే ఈరోజు లేకుండా పోయాడు. ఈ మాకేమన్నా అవుతుందేమో అని భయపడాల్సినంత అవసరం ఏం లేదు. మీకేమన్నా తెలుసా పర్సనల్గా? అంటే మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజులు నేను చెప్పలేము, మా మమ్మీ ఏమన్నా అంటుంది. మ్యాక్సిమం అక్క అంటే, అక్క తమ్ముడు అంటే ఒక సంత
ఫ్రెండ్స్ కంటే ఎక్కువ క్లోజ్ ఉంటారు, ఏదున్నా నీతోనే షేర్ చేయాలి. కాబట్టి ఎప్పుడన్నా ఏ అమ్మాయి గురించి అన్నా ఏదన్నా సబ్జెక్ట్ కానీ లేదంటే ఎవరితోనన్నా ఏదైనా గొడవలు ఉన్నాయని కానీ ఫ్రెండ్స్తో ఏదైనా అయిందని కానీ ఏమన్నా మీకు చెప్పడం జరిగిందా? వాడు ఏం చెప్పలేదు ఇంట్లో. వాడు అసలు నార్మల్గానే ఉన్నాడు, బాధగా ఏం ఉండలేదు ఇంట్లో, నార్మల్గానే ఉన్నాడు. గర్ల్స్ విషయం కూడా వాడు ఏం చెప్పలేదు ఇంట్లో మాకు. ఓకే, అంతే, అమ్మాయిల విషయం చెప్పలేదు. మీతో ఎప్పుడు షేర్ చేసే చేయలేదు. మమ్మీతోనే చెప్తాడు అన్ని, ఏదున్నా మమ్మీతోనే. మమ్మీతోనే చెప్తాడు మమ్మీ అంటే వానికి ప్రాణం, అన్ని వాడికే వాడంటే నాకు ప్రాణం. అన్నం పెడుతుంది కదా సార్, వాడు అన్నం చూసినావా, వాళ్ళ నాన్నమ్మ పెట్టిన తినడు, వాళ్ళ అక్క పెట్టిన తినడు. అడగండి అన్నము వీళ్ళందరూ అన్నాడు, మమ్మీ వీళ్ళు అంటారు మా అమ్మ పెడితే తింటాడు అన్నావు. మా మమ్మీ మళ్ళీ కష్టపడి చేస్తుంది, మా నాన్న చనిపోయింది అని. వాడిని అంటే పిచ్చి, వాడు నాకు పిచ్చి చేసా, వాడంటే పిచ్చి నాకు, వాడంటే నాకు ప్రాణం. ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, జాబ్కు వాడు మొన్న పోయి సండే రోజు సాయంత్రం తెల్ల సోమవారం హైదరాబాద్ పోతా అన్నాడు మా కొడుకు. ఎందుకోలే అర్థం కాలే. పోతా అంటే పోరా కొడుకు అక్కడ నేను జాబ్ నేర్చుకున్న సిస్టమ్ నేర్చుకున్నామని నేను జాబ్ చేస్తా, అక్క పెళ్ళి చేస్తాం మన హైదరాబాద్ పోదాం అన్నాడు కొడుకు. అని పెద్ద పెద్ద బుద్ధులు అని కొడుకు, అని పెద్ద పెద్ద లెక్కలు కొడుకు ఇట్లయితే. ఓకే తల్లి, మీకు అదే ఇది జరిగిన తర్వాత ఆ వచ్చిన ఫ్రెండ్స్ మాట్లాడే విధానం కానీ ఏ విధంగా ఉండే, మీకు ఏమన్నా అనుమానం వచ్చిందా ఇది తెలిసిన తర్వాత? వాళ్ళు కొంచెం డల్గానే మాట్లాడిర్రు. అంటే మేము చెప్పిన వాటికి అవునా లేట్గా మాట్లాడిర్రు. కాల్ మేము చెప్తాం కదా ఏమైంది ఏమన్నా. కాల్ ఎన్ని గంటల ప్రాంతంలో చేసారు వాళ్ళ ఫ్రెండ్స్ మీకు? నైట్ 10:30కి. 10:30కి చేసి ఫస్ట్ వాళ్ళు మిమ్మల్ని ఏం అడిగారు అసలు? శ్రీనిత్ ఫోన్ కలుస్తలేదు అంటే అని అడిగారు, అక్కయ్య అని అడిగారు. నేను కూడా ట్రై చేస్తున్నా, మార్నింగ్ నుంచి వెళ్ళి కలుస్తలేదు అన్నారు. ఏమైంది అక్కయ్య, ఇంట్లో ఏమైనా లొల్లు అయిందా అని అడిగారు. ఏం లేదు, నార్మల్గానే కాల్ మాట్లాడుకుంటానే ఎవరితోనో కార్ మాట్లాడుకుంటే వెళ్ళిండని అన్నారు. సరే అంటే నేను వేరే ఫ్రెండ్స్కి వేసి ట్రై చేసి మీకు చేస్తా అన్నాడు. మళ్ళీ వేసిండు వాడే, మళ్ళీ 11కో 12కో వాడే చేసిండు. ఏమైనా విచారం తెలిసిందా అక్కయ్య అని చేసిండు. ఏం తెలియదు, మీకేమైనా తెలిసిందా అని నేను అడిగిన. వాడు కూడా ఏం తెలియలేదు అక్కయ్య, వేరే ఫ్రెండ్స్కి వేస్తానే చెప్పిండు. అప్పుడు కూడా కట్ చేసిండు. మళ్ళీ మార్నింగ్ 3కో 4కో మెసేజ్ చేసిండు, ఏమన్నా తెలిసిందా అక్కయ్య అని. నేనేం తెలియలేదు, మీకు తెలిసిందా అని నేను అడిగిన రివర్స్లో. ఓకే, ఈ విషయాలు ఇట్లా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది, ఈ విషయాలు మీతో ఎవరితో షేర్ చేయలేదు? బట్ పోలీస్ స్టేషన్లో చెప్పారు ఆ విషయాలు, మాకు ఇక్కడ ఏం చెప్పలేదు. మళ్ళీ మార్నింగ్ 6 వరకు మేము లేచి ఇక్కడ కూర్చున్నాం. వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళిద్దరు వచ్చేసారు. ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు, ఏమన్నారు వచ్చి? ఏమన్నా తెలిసిందా అక్కయ్య అని అడిగిర్రు. ఏం తెలియలేదు, మీకు ఏమన్నా తెలిసిందా అని అడిగిర్రు. మేము అందరి ఫ్రెండ్స్కి ఫోన్ చేసినాం, ఎవరు మా దగ్గరికి రాలేదని చెప్పారు. అంతే, వాళ్ళు మేము చెప్పే వాటితోనే వాళ్ళు అవునా ఇట్లనా ఇట్లనా అని అడిగారు. అంతే, వాళ్ళు ఏం చెప్పలేదు. వాళ్ళ ఇంట్లో ఏమైనా జరుగుతుందని తెలుసుకొని వచ్చినట్టున్నారు. అంటే మీకు అంటే తర్వాత అంటే అప్పుడు మాట్లాడిన దానికి తర్వాత పోలీస్ స్టేషన్ చెప్పిన దానికి మీకు ఏమనిపించింది వాళ్ళు చెప్పేదాన్ని బట్టి? అంటే వీళ్ళే ఏమన్నా దాంట్లో నిందితులుగా ఉన్నారనుకోవచ్చా, లేదంటే అమ్మాయి వాళ్ళ తరపు నుంచి ఉన్నవారు? ఆ అమ్మాయి ఎంక్వైరీకి పంపించింది కావచ్చేమోనని డౌట్. అంతే, అమ్మాయి ఇంటికి వెళ్ళండి ఏం జరిగిందో ఒకసారి కనుక్కోండి అని పంపించింది కావచ్చు అని. నంబర్ ఉందా వాళ్ళది మీ దగ్గర? వికాస్ ఉంది. ఒకసారి ఫోన్ చేస్తారా? ఒకసారి చేసి అడుగుదాం ఏంటనేది, తెలవాలిగా ప్రజలకు కూడా ఏంటనేది. ఒకసారి చేయండి. మరి వీళ్ళ హస్తం ఏమన్నా ఉందా, మరి అమ్మాయి మీదకి కావాలని దోషిరా? సార్ వీళ్ళే తీసుకుపోయి అక్కడికి వాళ్ళకి అప్ప చెప్పారు సార్. సార్ ఒక్క డౌట్ నాకు ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ కాదు అనుకుందాం, వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్, అమ్మాయి వాళ్ళు చంపారు అనుకుందాం. వాడు సడన్గా వేరే వాళ్ళు ఫోన్ చేస్తున్న కొడుకు ఎట్లా పోతాడు సార్? ఇప్పుడు అమ్మాయి వాళ్ళ అంటే మొత్తం మీద ఆల్రెడీ కాలేజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లీవ్లు ఉన్నాయి కాబట్టి ఇట్లా అనుకోవచ్చు కదా. అంటే వాళ్ళ ఇంట్లో తెలిసి తర్వాత వాళ్ళు ఇతన్ని ఫెజర్ చేయడం కానీ ఏదైనా చేసి ఫ్రెండ్స్కి కూడా ఈ గొడవ జరుగుతుందన్న విషయాలు తెలిసి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉన్నారని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ అయ్యారని కూడా అనలేము ఎవిడెన్స్ లేకుండా. అంటే ఇట్లా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఏదైనా ఉంటే అమ్మాయి మీదకి దోషేయాల్సినంత అవసరం కూడా లేదు. వాస్తవంగా అమ్మాయి ఇష్యూ ఉంది కాబట్టి అమ్మాయి మీదకి దోషేసారేమో అనుకోవచ్చు కదా. అంటే ఆ అమ్మాయి వీళ్ళకు మ్యాక్సిమం వీళ్ళు క్లాస్మేటా ఇప్పుడు ఫోన్ చేసిన వాళ్ళు? కాలేజ్ క్లాస్మేట్సా? ఇప్పుడు ఇప్పుడు కాలేజ్ ఎక్కడ ఏడుంది అది కాలేజ్? ఇది కరీంనగరేనా? శ్రీ చైతన్య రామ్నగర్లో. ఇక్కడ కరీంనగరే కదా? కరీంనగరే. ఓకే, అయితే అమ్మాయి కూడా ఇక్కడ లోకల్ అమ్మాయి అనుకోవచ్చా? ఇప్పుడు అమ్మాయి విషయం తెలియదు మాకు అసలు. అంటే ఆల్రెడీ అంతకన్నా ముందు కూడా మదర్తో మాట్లాడాడు, వాళ్ళు బాగా ఉన్నోళ్ళు క్యాజువల్గా జోక్గా మమ్మీతో అన్ని షేర్. మేబీ ఇట్లా కూడా అనుకోవచ్చు కదా, నాకు పెళ్ళిడికి వచ్చిన హక్కు ఉంది, ఈ టైంలోనే మమ్మీకి చెప్తే ఏ విధంగా రియాక్ట్ అవుతుందో అని కూడా ఒకసారి చెప్తే ఏమంటుందో చూద్దాం. అసలు అంతేనా? అన్ని మమ్మీకి చెప్తాడు,
వాడు అసలు ఏదన్నా ఓపెన్గా చెప్తాడు. ఓపెన్గా చెప్పేస్తాడు నా గురించి ఏం ఆలోచించాడు. ఓకే మా దగ్గర పర్సనల్ ఉండయి, ఎందుకంటే వాడు నాకు అన్ని చెప్తాడు. ఈ అమ్మాయి విషయం చెప్పు భయపడ్డాడు కావచ్చు తెలియదు, కానీ నాకు ఏం డబ్బుల విషయం కానీ ఫ్రెండ్స్తో వాళ్ళకి ఏ ఫ్రెండ్స్ ఉన్నాడు, ఏ ఫ్రెండ్స్ దగ్గర ఉంటాడు, ఏడమంటాడు, నైట్ రానప్పుడు సినిమాకు ఏది ఏ ఊళ్ళో ఫ్రెండ్స్ గురించి అన్నీ చెప్తాడు. నేను ఫోన్ చేస్తా, వాడు రాని ఉండే కదా, ఫోన్ చేస్తే వస్తా నా శ్రీనిధు అంటే మమ్మీ వీడ వికాస్ దగ్గర ఉన్నా మార్నింగ్ వస్తా అని చెప్తాడు. 10 గంటలకు వస్తా మమ్మీ. ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి తల్లి ఒకసారి మాట్లాడదాం, ఎక్కువ ల్యాగ్ అవుతుంది. ఒకసారి మాట్లాడితే ఒక చిన్న క్లారిటీ వస్తుంది, ఏంటనేది తెలుస్తుంది మనకి. ఫోన్లు 4 మా నంబర్ స్టేషన్లోనే ఉంది సార్, మీ దానికి లేదు. ఏం ప్రాబ్లం ఏంది? ఆ అమ్మాయి ఫోన్ కదా అని మీరైతే ఏంటి సార్ ఆల్రెడీ మేము వాళ్ళు నైట్ వస్తాం ఏమన్నామంటే నాని మీకు తెలిసి ఉంటుంది కదా. ఇప్పుడు నాకు ఒక్క డౌట్ ఏందని చెప్పండి సార్, మీకు అంతా తెలిసి ఉంటుంది. నా కొడుకు మామూలుగా వాడు హత్య చేయడానికి వేయండి అనుకో, కొత్త వాళ్ళు ఇస్తే ఓడు కదా, అట్లా సడగా అంత చెరలోకి. అంటే ఇక్కడ ఒక విధంగా థింక్ చేయొచ్చు, మా అమ్మాయి ఉంది కాబట్టి అమ్మాయి వాళ్ళు ఏమన్నా మాట్లాడదాం రా ఎవరు మీరు అని ఇట్లా పిలిపిస్తే, ఇప్పుడు ఎవరైనా సరే మాట్లాడదాము తెలియవచ్చు, లేదంటే అమ్మాయి కాలేజ్ నుంచి ఇప్పుడు లీవ్స్ కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు ఈ అబ్బాయితో మాట్లాడినప్పుడు కావచ్చు దొరికిపోయిందేమో, దొరికిన తర్వాత ఎవరైనా వీళ్ళు ఎంక్వైరీ చేసి తనకు కాల్ చేసి ఒకసారి రా మాట్లాడదామని పిలిపించి ఈ విధంగా చేసిరేమో అనుకోవచ్చు కదా, ఒకసారి ఆలోచించండి. అట్లా కూడా అనుకోవచ్చు, కానీ వాళ్ళు అంత లోపలికి పిలిపిస్తారా? మేబీ ఇంకో దగ్గర వేసి అక్కడ అట్లా చేసిరా అని కూడా అనుకోవచ్చు కదా. డౌట్ ఉంది నాకు, వేరే దగ్గర చేసి ఓడు కదా, మనకు బాగా తెలివి ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వస్తాడు కదా, మాట్లాడదామంటే వాళ్ళు తీసుకుపోతాడు కదా. ఇప్పుడు ఇవాళ రేపు ఒకటి తల్లి ఒక మైకంలో ఉన్నప్పుడు, ఒక ఎగ్జాంపుల్గా మనం కూడా ఒక అమ్మాయి మైకంలో ఉన్నప్పుడు మా పేరెంట్స్ మాట్లాడతారు. ఇక్కడ మేజర్గా ఈ కంక్లూజింగ్ అనేది విడాలి అంటే ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళ ఫ్యామిలీ నెంబర్స్ తెస్తే ఈ నిజాలు అనేది బయటకు వస్తాయి, అంతేనా కదా. ఫోన్ డేటా తెలిస్తే వాడు కాల్స్ అమ్మాయితో ఇట్లా మాట్లాడిండా, లేకుంటే వేరే హరెసింగ్ చేసి రవానికి అట్లా రమ్మని ఇట్లా తెలుస్తుంది, కాల్ డేటా వస్తుంది. ఇప్పుడైతే ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంది, అసలు అమ్మాయి ఎవరో తెలియదు, మాకు ఇంట్లో అమ్మాయి ఉన్నన్న విషయం ఓన్లీ వీళ్ళ ఫ్రెండ్స్ పోలీస్ స్టేషన్లో చెప్పారు కాబట్టి తెలిసింది మాకు. తెలిసింది. కానీ మీరు క్వశ్చన్ చేయలేదా అమ్మాయి ఎవరు అని? మీరు సార్ నా పోలీసులను అడగలేదా? ఇంకా అడగలేదు, అసలు మేము పోలీసులను కలవలేదు. ఇక్కడ 5 నిమిషాలు వచ్చి మీకు న్యాయం చేస్తామని చెప్పారు అంతే. పొద్దున సిఏయా ఏసీపీయా? ఏసీపీ సార్ వచ్చాడు. మీకు న్యాయం చేస్తాం, నిందితులు ఎవరైనా కూడా వాళ్ళ చుట్టాలు కాదు, మీరు చుట్టాలు కాదు, మేము సమానం న్యాయం చేస్తామని అన్నారు అంతే. ఇక అంతకు మించి ఏం లేదు. నిన్న సండే కాబట్టి ఫోన్ ఓపెన్ చేయలేదు, అవి మిగతా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇట్లా అవన్నీ అడిగినాం. అడిగితే నిన్న ఏం కాలేదు, ఈ రోజు అయితే సాయంత్రం వరకు అన్ని రికార్డు పెడతాం చూస్తామని అన్నారు. కాతల్లి నీకు తమ్ముడు అంటే ఎందుకంటే నువ్వు పెద్దదాని కాబట్టి నువ్వు సంకలు ఎత్తుకొని తిరిగిన సందర్భాలు ఉంటాయి. తమ్ముడు లేడు, తమ్ముడిని చంపేసిర్రు అన్నప్పుడు నీ మైండ్లో ఏం మెసిలింది ఒక్కసారి చెప్పు. అన్నీ ఏదో హత్య చేసి చంపేసిరని బాగా డౌట్కున్నా అంతే. వాడంతా చాలా డేర్ వాడు, నాకన్నా వారికి ఎక్కువ తెలివి ఉంటుంది, నన్ను వాడే ఎక్కువ చూసుకుంటాడు, ఆ ఇల్లు మొత్తం వాడే చూసుకుంటాడు. ఈరోజు ఆ తమ్ముడే లేకుండా పోయాడు. చాలా బాధాకరంగా ఉంది మాకు అది మాత్రం. దగ్గరుండి నీ పెళ్లి చేస్తాడేమో అనుకున్నా మీ తమ్ముడు ఈరోజు మీలో లేకుండా అట్లా తీసుకెళ్తా అంటే నాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఏం కోరుతున్నావు తల్లి? అంటే ఈ మధ్య కాలంలో మనం చూసినా కదా చిల్కలు కూడా ఇష్యూ కూడా సేమ్. నా తమ్ముడిని అంత హత్యాకరంగా ఎందుకు చంపారు, రీజన్ రావాలి, వాళ్ళు ఎందుకు చంపారు అంత హత్యాకరంగా? వాడు ఏం చేసిండు? వాడు మీరు చూసే ఉంటారు కదా తల్లి, చిల్కలు కూడా సేమ్ అబ్బాయి, చాలా మంచి అబ్బాయి. ఎందుకంటే ఇప్పుడు సేమ్ మీ తమ్ముడు లాగానే ఆయన గురించి కూడా చాలా ఫాస్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడింది ఆ అబ్బాయి గురించి, చాలా మంచోడు. ఈ విషయాలు అంటే అమ్మాయి లవ్ చేసిన అమ్మాయి లవ్ చేసుకున్నప్పుడు మాట్లాడుకోవాలి, కానీ ఈ విధంగా టార్చర్ పెట్టి చంపేసేయడం అనేది. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా వాళ్ళు చంపారు అనుకుందాం మనం, అట్లా మనం అనుమానంగా నా సైడ్ ఆలోచించద్దా? నేను కూడా వాళ్ళ లెక్కనే అన్నా కదా, నేను అట్లా పెంచిన కదా, కొడుకు ఒక్కడే కదా, నీకు అంతగా నీ అమ్మాయి నీకు డిస్టర్బెన్స్ అవుతుందంటే నువ్వు బెదిరియనుంటివి, తెలుసుకొని మా అమ్మలు బెదిరియనుంటివి, మమ్మల్ని బెదిరించకపోతే మేము మా అబ్బాయిని మార్చుకుందాం కావచ్చు, మేము బుద్ధి చెప్పుకుందాం కావచ్చు. చనిపోతే పరిష్కారం అవుతుందా? నా కొడుకు పోతే పరిష్కారం అవుతుందా? రేపు నీ కూతురు అట్లా చంపితే పరిష్కారం అవుతుందా? ఇప్పుడు మీరేమనుకుంటున్నారు తల్లి? మీ తమ్ముడు అయితే నీ సంఖలో తిరిగిన నీ తమ్ముడు లేడు ఇంకా. అసలు చాలా బాధాకరంగా ఉంది. వాడిని హత్య చేసి చంపిరు, వాడిని ఏదో ఎంత టార్చర్ చేసి చంపిరు. ఇరిచేసినట్టే ఉన్నాయి, ఇట్లా మొత్తం ఎక్కడికక్కడికి విరిచేసినట్టు విరిచేసి ఇట్లా కట్టిరు మొత్తం. వాడిని
ఇక్కడ కూడా మొత్తం విరిగిపోయి పర్సనల్ పార్ట్స్ మీద కూడా తన్నీరు అని చెప్తా ఉన్నారు. అవును అది కూడా జరిగిందంట. పిటిషన్లో ఇవ్వలేదు సార్, తర్వాత చెప్పారు మేము లోపలికి డెడ్ బాడీ తీసుకెళ్ళాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైనా వచ్చిందా మీకు? రాలేదు, మేము పిటిషన్లు ఇద్దాం అనుకుంటున్నాం. అంటే ఫింగర్ ప్రింట్స్ కానీ అవి కొన్ని ఉంటాయి కదా, అట్లా ఏం చూడలేదా? అసలు ఎవరు కిందికి దించింది బాడీని? అక్కడ ఎవరో తీసి మా బావలు, మీరేమవుతారు? నేను మేనమామ, చిన్న మామ, శ్రీనిధ్ మేనమామ, చిన్న మామనైతే. చిన్న మామ మీతో ఎప్పుడన్నా ఏదన్నా షేర్ చేసుకునే ప్రయత్నంగానే మనం మాట్లాడండి. వేరే ఏం అట్లా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది మామ ఇట్లా అదేనా అని గర్ల్ ఫ్రెండ్ అనే కదా, ఏదైనా ప్రాబ్లం పర్సనల్ గా ఆయనకి కాల్స్ కానీ ఏ అట్లా ఏం ఉండదు సార్. నేను వచ్చినామా అందరితోని ఫ్రీగా ఉంటాడు. నేను ఎప్పుడన్నా మా ఊరు నుంచి ఇక్కడికి వస్తే మామయ్య మన గెస్ట్ లాగా వచ్చిండు, మామయ్య నువ్వు నా బెడ్ మీద అనుకో నేను ఇక్కడ అనుకుంటా అని అట్లా చూసుకుంటాడు. మామయ్య నువ్వు అక్కడ రోడ్ దిగుడుతోనే బండి వేసుకొని నన్ను ఎక్కించుకొచ్చి ఇక్కడ ఇంటికి ఏది కానీ ఇక్కడ కలిసి పనిచేస్తాం, మందు చల్లడానికి కానీ దేనికైనా పోవడానికి కానీ అట్లా నన్ను బాగా చూసి. మీ చుట్టుపక్కల పొలంలో కూడా అడిగినాం ఎట్లా ఉంటాడు అబ్బాయి అని, చాలా మంచోడు అని చెప్తా ఉన్నారు. ఎస్సీ సంథింగ్ ఎవరో ఉన్నారు అక్కడ పక్కన, అతను కూడా చెప్తా ఉన్నాడు. ఓకే అన్న, ఏంటి అసలు ఇలాంటి సంఘటనలు మీదొకటే కదా చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ అమ్మాయిల విషయాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. మీరేమనుకుంటా ఉన్నారు? ఫ్రెండ్స్ నుంచి థ్రెట్ ఉండే అనుకుంటున్నారా, లేదంటే అమ్మాయి త్రూగా ఏదైనా జరిగింది అనుకుంటున్నారా? అన్న నాకు డౌట్, మా కోడలు చెప్పిన దాని గురించి నేను నా ఆలోచనగా చెప్తే, ఒక 4 వ్యక్తులు అరే శ్రీనిధికి ఇక్కడ ఉన్నాం రారా అని తీసుకువెళ్ళి వాళ్ళకి అప్ప చెప్పేసిర్రు. వాళ్ళు చంపేసిర్రు, అక్కడ కట్టేసిర్రు. వీళ్ళకి తెలుసు కానీ వీళ్ళు 4 అనేటోళ్ళు వాళ్ళు చెప్పలేదు. ఏది మన వాళ్ళు కొట్టి వదిలేస్తారేమో అనుకోని వీళ్ళు వచ్చేసారు అనుకోవచ్చు. అంతే సార్, కొట్టి వదిలేసిర్రు. వీళ్ళు నిన్న పోలీస్ స్టేషన్కి వచ్చినాక కూడా నోరు కూడా మెదపడం లేదు. ఆ సారు ఎస్ఐ సారు 4 ఫోన్లు తీసుకొని వెళ్ళిపోయాడు. మీరు రేపు 11 గంటలకు మన స్టేట్మెంట్ తీసుకొని, బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని రాండిరా బాబులు, మీరు ఇక్కడి నుంచి నడువురి అని వెళ్ళిపోయారు. వాళ్ళ ఫోన్లు తీసేసుకుంటే ఇప్పుడు ఫోన్లు లేవా వాళ్ళ దగ్గర? సార్ ఇప్పుడు ఇచ్చిండో మరి ఏం తెలియదు కానీ 11 గంటలకు ఒకసారి ఫోన్ చేస్తే తెలుస్తుంది. కానీ ఏమనిపిస్తా ఉందంటే ఇప్పుడు ఈ విషయాలు ఈ శ్రీనిధి ఈయననే కాదు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది పిల్లలు ఇలాంటి అమ్మాయిల విషయాలలో కావచ్చు అంటే అతి దారుణంగా చంపారు సార్. ప్రైవేట్ పార్ట్స్ మీద పురుషాంగం మొత్తం అందులోకి మేము ఏది మన పోస్ట్ మార్టం తీసుకుపోయినాక చూస్తే తెలిసింది. అప్పటికే మేము పిటిషన్ రాసేసిన అంటే ఈ అంశాన్ని రాయలేదు మేము, లేకుంటే మాకు అందులోకి పోయినాక మొత్తం బట్టలు ఇప్పేసి చూస్తాం కదా సార్, అప్పుడు మొత్తం చితికిపోయి ఉండి అట్లా మేము రాయలేదు. అది పిటిషన్లో రాస్తే బాగుండు అనిపిస్తుంది, ఎందుకంటే ఇంకా కొంచెం క్రిమినల్గా ఇంకా బుక్ కేసు అని మాకు అనిపిస్తూ ఉంది సార్. ఈ కేసు ఎవరు టేకప్ చేస్తూ ఉన్నారు? మన అదే మన ఎస్ఐ గారు. ఏపీఎస్ ఇది ఎల్ఎండి పిఎస్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఏమన్నా హామీలు ఇప్పుడు పొద్దున మీరు ధర్నా చేసినప్పుడు కానీ మీకు పర్సనల్గా ఏమన్నా మేము ఈ విషయం చేస్తామని ఏసీపీ గారు కూడా మా అక్కకు చెప్పి వెళ్ళడం జరిగింది, అంతే సార్. ఇక వేరే కార్యక్రమాలు ఉండే కాబట్టి మీరు వెళ్ళి కలవలేదు కాబట్టి ఐడియా లేదు. ఓకే, మొత్తం మీద ఇది పరిస్థితి, అందరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. మొత్తం మీద అయితే శ్రీనిధి ఎవరైతే ఉన్నారో ఒక చిన్న కన్ఫ్యూజన్ అనేది అయితే ఉంది ఇక్కడ. మొత్తం మీద ఈ ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ అమ్మా. ఓకే సార్, వాళ్ళ ఫాదర్ ఇతను 2023లో చనిపోయారని చెప్తా ఉన్నారు. వీళ్ళ ఫ్యామిలీకి కనీసం ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో బాబాయిలు కూడా ఎవరు లేరు. ఈ శ్రీనిధి ఎవరైతే ఉన్నారో ఇతను ఒక్కడే ఈ ఫ్యామిలీకి మొత్తానికి, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ మదర్, వీళ్ళ ఫ్యామిలీలో. ఇంకోటి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్న ఫ్యామిలీ కూడా ఏం కాదు వాళ్ళది, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, మంచిగా ఉంది. అబ్బాయికి కూడా మంచి ఊర్లో మంచి పేరుంది, అందరూ మంచిగానే చెప్తా ఉన్నారు. ఓకే, చెడు తిరుగుళ్ళు ఇట్లాంటిది ఏది లేదు. మొత్తం మీద ఇక్కడ ఏమర్థం అవుతుందంటే ఈ మధ్యకాలంలో కాలేజీలు సెలవులు వచ్చినాయి కాబట్టి నిజంగా ఒక అనుమానంగా అయితే చెప్తా ఉన్నారు. అంటే డిక్లరేషన్ చేయలేం కాబట్టి అమ్మాయి అని కూడా డిక్లరేషన్ చేయలేం, లేదంటే ఫ్రెండ్స్ అని కూడా డిక్లరేషన్ చేయలేని సందర్భంలో ఉంది ఈ అంశం. ఒకసారి చూద్దాం ఎక్కడి దాకా వెళ్తుంది, ఏంటి అసలు ఎవరు చేయించారు. మరి వాళ్ళ మదర్తోని ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళు బాగా రిచ్ అనే విషయాలు నవ్వుతూ మాట్లాడిండు అని వాళ్ళ మదర్ చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ హస్తం ఏమైనా ఉందా దీంట్లో? ఉంటే మాత్రం ఎవరి పిల్లలైనా సరే ఇంత దారుణంగా ఎందుకు అత్తేయాల్సి వచ్చింది? అంత పర్సనల్ స్పాట్స్ మీద తన్ని కొట్టి చేసేంత. మరి వీళ్ళ ఫ్రెండ్స్కి ఏమన్నా తెలుసా ఈ విషయం? ఒకసారి కాల్ కూడా చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తం మీద ఇది పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.